ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తపాలా ఉద్యోగుల సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగులను సీఎం కేంద్ర మంత్రి సన్మానించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. యమున, ఈ రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటిస్తూ ఉన్నారు. గుంటూరులో ఏటుకూరు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సత్యసాయి సదన్ ఉందో అక్కడ తపాలా ఉద్యోగులు ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ డాక్ సన్మాన్ సభ ఏదైతే ఉందో ఆ సభకి ఆయన హాజరవుతున్నాడు. ఇదే సభకి ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా కూడా ఈ తపాలా సేవలను అదే విధంగా కూడా బిఎస్ఎన్ఎల్ సేవలను పెంపొందించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఓఎంయూ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుంది. సభకి ముఖ్య అతిథిగా జ్యోతిరాదిత్య అటెండ్ అవుతున్నారు. టెలికమ్యూనికేషన్ శాఖ కి సంబంధించినటువంటి మంత్రి. ఈయనైతే మాత్రం ఈ భారత్ కి సంబంధించి గ్రామీణ భారత్ కి సంబంధించినటువంటి సరక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సీఎం చంద్రబాబు నాయుడుతో ఒప్పందాలు అయితే చేసుకున్నారు. మరింతగా కూడా బిఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతపరచుకోవడానికి టెలికమ్యూనికేషన్ సేవల్ని మరింతగా కూడా వృద్ధి చేసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ జరిగేటువంటి సభలో అయితే ఆయన పాల్గొంటారు. ప్రధానంగా కూడా ఎవరైతే తపాలా ఉద్యోగులు ఉన్నారో ఆ తపాలా ఉద్యోగులకు బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేశారు. వాళ్ళ విధుల్లో బాగా ప్రాధాన్యత చూపించినటువంటి ఉద్యోగులకైతే మాత్రం ఈ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో సీఎం తో పాటుగా కూడా కేంద్ర మంత్రి పాల్గొంటారు. పాల్గొని అక్కడ సన్మాన సభలో పాల్గొన్న తర్వాత సీఎం అయితే మాత్రం అక్కడి నుంచి ప్రసంగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇక సీఎం చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య వెళ్తారు. వెళ్ళి అక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ తపాలా శాఖకు సంబంధించి టెలికమ్యూనికేషన్ శాఖకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయితే చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.